ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మనం ఫార్మ్ ట్రాక్ 60 మోడల్ గురించి ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రాక్టర్ తెచ్చి మనం ఒక 5 to 6 months అయితే అయింది ఫ్రెండ్స్. కమింగ్ టు ఇంజన్ గురించి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 3140 cc ఇంజను, 2000 RPM ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫుల్ 50 HP హార్స్ పవర్తో ఉంటుంది. అండ్ రేర్ పీటీఓ వచ్చేసరికి 42.5 HP ఉంటుంది. అండ్ ఫస్ట్ మనం ఈ టైర్ల గురించి వచ్చినట్లయితే ఫస్ట్ వచ్చేసరికి గుడ్డియర్ టైర్లు అయితే ఇచ్చారు. గుడ్డియర్ టైర్లో ఫస్ట్ 6.00/16 inch టైర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ టైర్స్ వచ్చేసరికి గుడ్డియర్ టైర్స్ అండ్ 13.6 28 mm టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మేమైతే మాన్యువల్ స్టీరింగే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మా సైడ్ నుంచి. ఎందుకంటే పవర్ స్టీరింగ్ అయితే ఏం జరుగుతుందంటే ఈ గట్లు తిరిగేటప్పుడు కానీ స్పీడ్గా చెయ్యి మెలబడడం అయితే జరుగుతూ ఉంటుంది. అందుకనేసి మేము మా నాన్న అయితే మాన్యువల్ స్టీరింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇక్కడైతే ఇది వచ్చేసరికి వెట్ టైపు ఎయిర్ క్లీనర్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ కమింగ్ టు లైట్స్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి హాలోజన్ బల్బ్తో ఉంటుంది. అండ్ చుట్టూ వచ్చేసరికి ఎల్ఈడి బల్బ్స్ ఇస్తారు. అంటే 2 sides వచ్చేసరికి 2 ఎల్ఈడి బల్బ్స్, అదేవిధంగా మిడిల్లో హాలోజన్ ఎల్లో కలర్ బల్బ్తో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి కమింగ్ టు బంపర్ వచ్చేసరికి కంపెనీ ఫిట్టెడ్ బంపర్ అయితే వస్తుంది. మహాన్ అయితే 2 ఎల్ఈడి లైట్స్ అయితే బిగించడం జరిగింది. ఎందుకంటే మనం ఎల్ఈడి బల్బ్స్ అయితే పవర్ సేవింగ్ బాగుంటుంది. అండ్ కమింగ్ టు ది ఇంజన్, ఇక్కడ వచ్చేసరికి టీవీఎస్ డైర్మా అనేది ఇవ్వడం జరిగింది. అలాంటి ఇంజన్ స్పెసిఫికేషన్ మనం అయితే ఈ వీడియోలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి 50 లీటర్లు ఫుల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ బండి అయితే ఫస్ట్ సర్వీసింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మొన్న రీసెంట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కమింగ్ టు హైడ్రాలిక్ సిస్టమ్, ఇది సింగిల్ యాక్టింగ్ పంప్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి హైడ్రాలిక్ ఫిల్టరు. అండ్ ఫస్ట్ సర్వీసింగ్ వచ్చేసరికి 100 hours మనం ఫస్ట్ సర్వీసింగ్ అయితే చేయించడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు ద క్లచ్ వచ్చేసరికి డబుల్ క్లచ్ మల్టీప్లేట్ క్లచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మల్టీప్లేట్ క్లచ్ అనేది బేస్డ్ ఆన్ పీటీఓ బేస్ చేసుకొని ఇది రోటావేటర్కి యూజ్ఫుల్గా ఉంటుంది మల్టీప్లేట్ క్లచ్. నెక్స్ట్ కమింగ్ టు ద గేర్ బాక్స్ 8 ఫార్వర్డ్ అండ్ 2 కమింగ్ టు ద గేర్ బాక్స్ 8 ఫార్వర్డ్ 2 రివర్స్ గేర్ బాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటంటే రేర్ పీటీఓ యొక్క గేర్. ఇది మా నాన్న టేప్ అనేది బిగించారు ఇక్కడ. ఏదో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ వీడియోలో. నెక్స్ట్ వెనక బ్యాక్ స్పీకర్స్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్కులు వచ్చేసరికి మన ఓల్డ్ మోడల్కి న్యూ మోడల్కి ఈ చేంజెస్ ఎలా ఉంటుంది. ఓల్డ్ మోడల్కి న్యూ మోడల్కి డిఫరెన్స్ మనకి ఎలా తెలుస్తుంది. కాకపోతే ఓల్డ్ మోడల్ ఏంటంటే ఈ డిస్క్ సైజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ డిస్క్ సైజ్ వచ్చేసరికి కొంచెం చిన్నగా ఉంటుంది. అదేవిధంగా న్యూ మోడల్ వచ్చేసరికి కొంచెం పెద్దగా అనిపిస్తుంది. అందుకని టైర్ సైజ్ కొంచెం పెద్దగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓల్డ్ మోడల్ వచ్చేసరికి కొంచెం టైర్ సైజ్ కొంచెం చిన్నగా ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది మనకి. అండ్ కమింగ్ టు ద బ్యాక్ ఎల్ఈడి లైట్స్ వచ్చేసరికి బ్యాక్ లైట్స్ వచ్చేసరికి ఇది ఎల్ఈడి లైట్. అండ్ నెక్స్ట్ ఇది కూడా వచ్చి ఎల్ఈడి లైట్తోనే ఉంటుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ అది కూడా ఎల్ఈడి లైటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అది కూడా బ్యాక్ ఎల్ఈడి లైటే. మనకేంటంటే ఓల్డ్ మోడల్లో ఈ యొక్క బ్యాక్ ఉంది కదా, ఈ బ్యాక్ ఫిట్టింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే ఫ్లాట్గా రాకుండా సర్క్యులర్గా వచ్చింది. ఇది వచ్చేసరికి ఏంటంటే ఫ్లాట్గా రావడం వల్ల ఇచ్చే సెట్టింగ్ అని అంతా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద బ్రేక్స్ వచ్చేసరికి ఇది ఏంటంటే ఆయిల్ ఇమ్మర్స్డ్ బ్రేక్స్. ఇది వచ్చేసరికి ఆయిల్ ఇమ్మర్స్డ్ బ్రేక్స్.
ఆయిల్ ఇమ్మర్స్డ్ బ్రేక్స్, బ్రేక్ బ్రేక్ కండిషన్ అంతా చాలా బాగుంది. జస్ట్ అంతకుముందు అయితే నార్మల్గా మాన్యువల్ బ్రేక్ చెక్క బ్రేకుల టైపులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి ఆయిల్ బ్రేకులుగా కొంచెం ఇంప్రూవ్ చేశారనమాట. కమింగ్ టు ద లివర్ సెట్టింగ్, 2 లెవర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి అప్ అండ్ ఫార్వర్డ్ లెట్, ఇంకోసరికి డెప్త్ డ్రాఫ్ట్ లెవర్ ఒకటి వస్తుంది. అంటే మనకి ఎంత లోడ్ కావాలి, మనకి ఎంత లోతు అనేది, మనకు గొర్రె అనేది లోపల దిగాలి, అవంతా మనకు ఎంత లోతు అనేది మనకి ఈ లెవర్ చూసుకొని మనం పెట్టుకోవచ్చు. ఈ లెవర్ ఇది వచ్చేసరికి అప్ అండ్ డౌన్, గొర్రె లెగడానికి దిగడానికి మనకి ఈ వీడియోలో మనం చూస్తాము. మనం ఇక్కడ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఈ లెవర్ మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి కమింగ్ టు ద ఇంజన్ కండిషన్, ఇది వచ్చేసరికి ఇన్లైన్ బోష్ పంపుతో రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి బ్యాటరీ కేసు. నెక్స్ట్ ఒకసారి మనం మీటర్ చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది మీటరు చెప్పా కదా. 8 ఫార్వర్డ్, 2 బ్యాక్, 2 రివర్స్ గేర్ బాక్సెస్ ఉంటాయి, రివర్స్ గేర్స్ ఉంటాయి. నెక్స్ట్ రివర్స్ గేర్స్ అయితే ఉంటాయి. అండ్ చెప్పా కదా మాన్యువల్ స్టీరింగ్ మా నాన్నగారు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇది సపోజు మనము ఈ బండి వచ్చేసరికి మెయిన్ స్పెషల్ ఏంటంటే రోటావేటర్ విషయంలో మాత్రం బాగుంటుంది. 560 RPM, వెనక రేర్ పీటీ రొటేషను. అందుకనేసి అంటే లో స్పీడ్ అనమాట. లో స్పీడ్ అవటం వల్ల ఇంజన్ అనేది స్లో అవ్వడం, ఈ లో డ్రాపేజ్ అంతా ఈ ఇంజన్లో మనము చాలా తక్కువగా చూస్తాము. బాగుంటుంది అనమాట. రోటావేటర్కైనా కానీ, పంపు కండిషన్స్కైనా కానీ నిజంగా చాలా బాగుంటుంది అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రోటావేటర్ విషయంలో, పంపు విషయంలో మాత్రం ఇంజన్ డ్రాపేజ్ మైలేజ్ అనేది ఉండదు. ఇది వచ్చేసరికి నెక్స్ట్ గురుతోలకం మీద వచ్చేసరికి ఇది ఎకరాకి కరెక్ట్గా 3 నుంచి 4 లీటర్లు అనేది ఈ బండి అనేది తాగుతుంది. ఈ బండి వచ్చేసరికి 3 నుంచి 4 లీటర్లు ఫుల్గా ఉంటుంది మనకు. నెక్స్ట్ ఇంతకుముందు బండ్లు వచ్చేసరికి కొంచెం మైలేజ్ అంత తక్కువగా వచ్చాయి. ఇప్పుడు ఈ బండ్లు మాత్రం మైలేజ్ విషయంలో కానీ, బండి పికప్ కానీ, అండ్ నెక్స్ట్ బండి లాగటంలో కానీ అసలు తగ్గేదే ఉండదు. చాలా బాగుంటుంది బండి. అండ్ లైటింగ్ విషయంలో కానీ ఈ 2 పెద్ద హాలోజన్ బల్బ్స్ ఇచ్చారు. ఇది చాలా బాగా లైటింగ్ బాగుంటుంది. ఇంతకుముందు వాటికి ఏంటంటే చిన్న లైట్స్ ఇవ్వటం వల్ల అంత లైటింగ్ అంతా అనిపించేది కాదు. దానివల్ల అంత నైట్ టైంలో డ్రైవ్ చేసేటప్పుడు, అదేవిధంగా నైట్ టైంలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ బండ్లు ఏంటంటే మనకి ఇంజన్ పికప్ కానీ, అసలు ఇంజన్ గొర్రు లాగటం కానీ, దుక్కులో కానీ ఎలా ఉంటుందంటే అసలు చాలా ఈజీగా ఉంటుంది. మీరే చూడండి, కరెక్ట్గా 235 అవర్స్ తిరిగింది, అయినా కానీ మ్యాలిపోల్డ్ కూడా అసలు ఎలాంటి కలర్ చేంజ్ అవ్వలేదు. చూడండి, మా నాన్న దగ్గర ఈ దుక్కి కానీ, గొర్రు తోలటం కానీ ఇవన్నీ దగ్గర 85 ఎకరాలు దున్నారు. అప్పటికి మనకి అసలు కలరే చేంజ్ అవ్వలేదు. అంటే ఏంటంటే అంత హీట్ తక్కువ జనరేట్ చేస్తుంది అనమాట ఇంజన్. హీట్ తక్కువ జనరేట్ చేయడం వల్ల అంతే కలర్ అనేది చేంజ్ అవ్వలేదన్నమాట. అంటే అంత హీట్ అంత తక్కువ జనరేట్ చేస్తే అంత ఆపరేటర్ డ్రైవర్కి అంత ఈజీగా ఉంటుంది అనమాట ఈ బండి. అందుకనేసి మా నాన్న ఏం చేస్తాను, ఇంతకుముందు మాకు 45 ఉండేది, దాన్ని ఇచ్చేసి కూడా 60 బండే తెచ్చుకున్నాం. ఎందుకంటే దుక్కు విషయంలో కానీ, ప్రతి ఒక్క లాగుడు విషయంలో కానీ, పికప్ విషయంలో కానీ ఈ బండి అంత ప్రాపర్గా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అందుకనేసి మనము ఈ బండిని మేము ఎక్కువగా ప్రిఫర్ చేసామన్నమాట. మీరు చూసినట్లయితే ఇంతకుముందు మేము
ఇప్పుడు లేటెస్ట్ బండ్లకి ఏంటంటే ఇక్కడ రింగ్ ప్లేట్ ఇచ్చేవాళ్ళు కాదనమాట. మేమేం చేసామంటే కంపెనీ దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకునేసి ఆ రింగ్ వచ్చేసరికి ఇదిగో ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఈ రింగ్ ప్లేట్ వేయించుకోండి. ఏంటంటే డెకరేషన్గా హెవీగా డిస్క్ బాగుంటుంది అనమాట. ఈ రింగ్స్ మీకు యూజ్ అవుతాయా లేదా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి. ఎంతవరకు యూజ్ అవుతాయో నేను చూస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూసారు కదా, పినియన్ వారంటీ 5 years వారంటీ. పినియన్ అనేది క్లియర్గా 5 years అనేది మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి మీకు బండి స్టార్ట్ చేసి ఇంజిన్ యొక్క కండిషన్ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. చూశారు కదా, ఈ వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్ ఒక 1 minute అలా వచ్చేసరికి లైట్గా జర్కింగ్ లాగా వచ్చింది అనమాట. తర్వాత ఏం జరుగుతుందంటే కొంచెం హీట్ అయిన వెంటనే బండి ఏం జరుగుతుందంటే నార్మల్ కండిషన్కి వచ్చేస్తుంది. ఎప్పుడైనా బండి స్టార్ట్ అయిన వెంటనే మూవ్మెంట్ చేయకుండా జస్ట్ ఒక 5 to 10 seconds 30 seconds అలా 1 minute వరకు అలా వెయిట్ చేసిన తర్వాత ఇంజన్ బండి కదిలించడం మంచిది ఎప్పుడైనా. అది కూడా మీరు ఫాలో అవ్వండి. ఒకసారి అయితే డ్రైవ్ చేసి చూద్దాం. క్లోజ్ చేద్దాం. ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తే? ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ బండికి ఒక కండిషన్, బండి పికప్ కానీ చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఫార్మర్ ట్రాక్ 60 యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ కల్టివేషన్ అండ్ రోటావేటర్ ఆల్ ద కండిషన్స్ మనం ఈ వీడియోలో అయితే చూసాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.